హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు నేను స్వయంగా నా చేతితో ఉత్తప్ప చేయబోతున్నా. అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా. సో ఇక్కడ పెనం అయితే విడివిడిగా కాలుతుంది. సో దాంట్లో దాన్ని అలా తొందరగా తర్వాత ఇంకో ఉల్లిగడ్డతో పేనం మీద రుద్దేస్తే ఆహాహా మంచి వాసన. సో పాపం మా ఆవిడ అతనంతా కష్టపడి పిండి రుబ్బేసి మా అబ్బాయికి దోశ పెట్టి అతను దోశ చేసుకొని జాబ్కి వెళ్ళడం జరిగింది. సో అప్పుడైతే నేను నేను వేసుకున్నా పిండి చూడండి ఇలా పల్చగా బాగుంది. సో దోశ అయితే నేను ఆల్రెడీ వేసాను. రెండు దోశ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, కొత్తిమీర, మిర్చి, మిరియాలు. సో ఇవన్నీ కలిసినాయి. సో ఇది దాని మీద వేయబోతున్నా. సో ఈ దోశ వేయడంలో నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది. నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిందంతా బెంగళూరు. నేను చిన్నప్పుడు నాకు తెలిసి 5th స్టాండర్డ్ అనుకుంటా. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక హోటల్ ఉండదు, శివసాగర్ అని. అక్కడ ఒక అంకుల్ పనిచేసేవాడు. అప్పుడు నేను చిన్నప్పుడు మహేష్ బాబు కన్నా ఇంకా అందం అలా ఉండేవాడిని. సో అంకుల్ నన్ను రోజు పిలిచేవాడు, అబ్బాయి ఎర్రగబర్ర బాగున్నాడు అని చెప్పి పిలిచి, నాన్న మంచిగా దోశ వేస్తాను తినేసిపోదు అని పిలిచి, నాకు లోపల పర్మిషన్ ఉండదు అయినా నన్ను తీసుకెళ్ళి అక్కడ నించోబెట్టి ఇలా వేడివేడిగా దోశ వేసి నాకు ఇచ్చేవాడు. దోశ వేస్తుంటే అంకుల్ గుర్తుకొచ్చాడు. పాపం ఎక్కడ ఉన్నాడో ఏంటో నాకు తెలిసి ఇప్పుడు ఉండకపోవచ్చు, అప్పుడే ఆయనకి బాగా ఏజు. అది ఫ్రెండ్స్. సో కొన్ని మెమరీస్ వస్తాయి అట్లా. సో నాకు ఇప్పుడు ఈరోజు ఉత్తప్ప తినాలని బాగా ఆశ వేస్తే మొన్న అడిగితే మా ఆవిడ నిన్న చేసింది పిండి. సో ఈరోజు నేను నా చెయ్యాల వేసుకొని తింటున్నా. ఆల్రెడీ ఒకటి వేసాను, ఇదిగోండి మంచి వాసన వస్తుంది. రెండోది వేస్తున్నా వేసుకొని